నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీ ఎన్నికలు అన్ని పార్టీలకు చావో రేవోగా మారాయి వరుసగా సెకండ్ టైం అధికారంలోకి రావాలని వైసీపీ ఎలాగైనా పవర్లోకి వచ్చేందుకు టీడీపీ జనసేన అలయన్స్ ప్రయత్నిస్తున్నాయి జాతీయ పార్టీగా పేరున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న హస్తం పార్టీ లీడర్లు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు అటు బీజేపీ కూడా తగ్గేదేలే అంటోంది మన సత్తా ఏంటో చూపిస్తామంటోంది కమలదళం ఒకవైపు పొత్తుల కోసం వెయిట్ చేయకుండా సొంతంగా క్యాండిడేట్స్ను రెడీ చేస్తోంది 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో పోటీకి సిద్ధంగా ఉండాలని ఇండికేషన్స్ ఇస్తోంది పొత్తుపై క్లారిటీ వచ్చే ఈ గ్యాప్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు కంప్లీట్ చేయాలని భావిస్తోంది ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు స్టార్ట్ చేసింది త్రిసభ్య కమిటీలు అవకాశాల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నాయి సెలెక్ట్ చేసిన వారి లిస్టును హైకమాండ్కు పంపించనుంది రాష్ట్ర నాయకత్వం లోక్సభతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్స్కు క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేయనుంది టోటల్గా 200 మంది అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది ఇటీవలి ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల అధ్యక్షుల సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో పొత్తులపై వారి అభిప్రాయాలను వివరించారు అధిష్టానానికి ఇందులో ఏపీ బీజేపీ లీడర్స్ పార్టీ పరిస్థితి పొత్తులపై హైకమాండ్కు వివరించారు ఇందులో పలువురు లీడర్స్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అనే ఇండికేషన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది మరికొందరు సైలెంట్గా ఉండిపోవడంతో పరోక్షంగా చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేరనే సూచనలు చేసినట్లు సమాచారం ఏపీ ఎన్నికల బరిలో ఒంటరిగానే వెళ్తే నష్టపోతామని టీడీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని పొత్తు కోరుకుంటున్న మరో వర్గం చెప్పినట్టు తెలుస్తోంది నేతల భిన్నాభిప్రాయాలపై బీజేపీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయకుండా పొత్తుల కోసం పాకులాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అవసరాన్ని బట్టి ఎవరితో కలిసి వెళ్లాలనేది అధిష్టానం చూసుకుంటుందని రాష్ట్ర నేతలకు శివప్రకాష్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం బీజేపీ ఏపీలో కూడా సర్వేలు చేయించింది రాజకీయ పరిస్థితులు ప్రజల్లో మోదీపై ఉన్న ఆదరణను తెలుసుకుంది ప్రధాని ఇమేజ్ను క్యాష్ చేసుకొని ఓట్లుగా మార్చుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారనే విషయాలను తెలుసుకుంది అధిష్టానం సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేకపోవడం రాష్ట్ర నాయకత్వం పార్టీ బలోపేతం కంటే పొత్తులతో వచ్చే ప్రయోజనంపై ఫోకస్ చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారు పొత్తులపై ఫోకస్ చేయకుండా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవాలని సూచిస్తోంది బీజేపీ హైకమాండ్ సంక్రాంతి పండుగ తర్వాత బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా లేక సైకిల్పై స్వారీ చేయనుందా అనేది తెలియాల్సి ఉంది